హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ బిగ్ బాస్. సో దిస్ ఇస్ చందు. This is Sindhu. సో ఈ రోజు మనం వీకెండ్ స్పెషల్ డేట్స్ 13 and 14 గురించి Yes. మాట్లాడుకుందాం. సో డే 13 and 14 ఏం జరిగిందో ఒకసారి క్లియర్ గా అంటే లైక్ Revise 13 గురించి చేసుకుందాం. కొంచెం So బ్రీఫ్ గా అండ్ డే 14 గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో డే 13 ఏం జరిగింది అంటే లైక్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రోమో ఉంది అంటే అది డే 13 ప్రోమో అని చెప్పుకోవాలి. బికాస్ ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందా, ఎప్పుడు అసలు నాకు సార్ ఎలా రియాక్ట్ అయ్యారు అనే దానికి చాలా ఈగర్ గా వెయిట్ చాలా ఈగర్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు నేనే ప్రోమో 2 సార్లు చూసాను, 2-3 సార్లు చూసాను. కన్వర్సేషన్ బాగుంది అనమాట. సో ఆ యష్మి ఎందుకు అంత యాక్టింగ్ చేసింది అనే దానికి ఏం జరిగింది అనే దానికి అంటే ద డే ఆఫ్ 13th కి అంటే నేనైతే రెడీగా లేను. అంటే అప్పుడే అంత సెంటిమెంట్ లోకి వెళ్ళారా అని అయితే నేను గెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంటి నుంచి గిఫ్ట్స్ రావడం అది హాఫ్ ఆఫ్ ద బిగ్ బాస్ షో నుంచి రావడం అయితే నాకు తెలుసు. కానీ 13th డే రోజే కొంచెం ఎమోషనల్ గా పోవడం, నేను కూడా గిఫ్ట్స్ అనేవి నాకు తెలిసినంత వరకు హాఫ్ ద జర్నీ అయిపోయినాక అప్పుడు మిస్ అవుతారు కాబట్టి గిఫ్ట్స్ ఇస్తున్నారు అంటే ఓకే బాగా అనిపించింది. బట్ ఓన్లీ 2 weeks కే గిఫ్ట్స్ రావడం కొంచెం ఇదిగా అనిపించింది నాకైతే. వీకెండ్ ఎపిసోడ్ కి వస్తే సో ముగ్గురు చీఫ్స్ ని నుంచోబెట్టి వాళ్ళ టీమ్ లో ఎవరెవరు ఎలా పర్ఫార్మ్ చేశారు, మంచి పర్ఫార్మ్ చేసిన వాళ్ళని గ్రీన్ అండ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళని రెడ్ లో పెట్టమని అయితే చెప్పారు. సో స్టార్టింగ్ కూడా మంచి కంటెస్టెంట్ మంచి చీఫ్ తో స్టార్ట్ చేశారు కాబట్టి సో యష్మి ఫస్ట్ అభయ్ది పెట్టింది. అవును, అభయ్ది పెట్టిన తర్వాత విష్ణుప్రియ పుష్ మ్యాటర్ ఉంది కదా, దాన్ని తీసుకొచ్చారనమాట. అందులో క్లారిఫై ఇచ్చేసారు. సో దట్ వాస్ గుడ్. అండ్ తర్వాత పృథ్వీది పెట్టారు. పెట్టిన తర్వాత గేమ్ పృథ్వీ ఆడుతున్నాడని చెప్పిన తర్వాత నాకు సరే డైరెక్ట్ గా చెప్పారు కొంచెం ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నాడు టాస్క్స్ లో అండ్ అవి తగ్గించుకుంటే మంచిది అండ్ నోరు కూడా కంట్రోల్ లో ఉంటే మంచిది అని చెప్పి. పృథ్వీ నాకు అర్థం కాదు ఎప్పుడు అంటే నాగ్ సార్ గారు వచ్చిన ఎప్పుడు నేను లాస్ట్ వీక్ లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కూడా జేబులో చేయి పెట్టుకొని మాట్లాడతాడు. ఒక్కొక్క పర్సన్ కి ఒక అంటే ఓకేలే, అంటే ప్రతిదీ ఏం అడిగినా కూడా ఇట్లా ఆన్సర్ చేయడం అది కొంచెం నాకు ఇదిగా అనిపించింది. సో అలాగా సోనియా ఉంది కదా, సోనియా తీసుకెళ్లి రెడ్ లో పెట్టింది అనమాట. సోనియా టాస్క్ ఆడడానికి ట్రై చేసింది, ఆ టాస్క్ లో పడిపోయింది. అది తప్ప నాకు కరెక్టే అనిపించింది, సోనియా రెడ్ లో పెట్టడానికి కరెక్టే అనిపించింది. బికాస్ రెడ్ లో కాకుండా ఇంకేమైనా ఎదుగు ఉన్నా కూడా తక్కువ ఉంటే నేనైతే అది పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అట్లాంటివి. ఎందుకంటే నాగ్ సార్ కూడా చెప్పారు, ఇప్పుడు నామినేషన్ అన్నప్పుడు ఓకే ఆ పాయింట్ తో నామినేషన్ చేయొచ్చు, మళ్ళీ పక్కకు వచ్చి నిఖిల్ తోటి అంటది, అభయ్ తోటి అంటది, తనకి ఇష్టం వచ్చినట్టు ఆ వర్డ్స్ యూజ్ చేయడం. సో సోనియా గురించి కూడా మాట్లాడుకోవాలి, యష్మి గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ సోనియా గురించి ఏంటి అంటే సోనియా విష్ణుప్రియ అనే మాటలు నాకు తెలియదు, నాకు ఒకటి అర్థం కావట్లేదు. వై సోనియా అంటే విష్ణుప్రియకి ఎందుకు అంత యాంటీగా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. బికాస్ తను అంటే లైక్ ఒక గొడవ ఉంది అనుకోండి, ఒక పర్సన్ కి ఇంకొక పర్సన్ కి ఒక గొడవ ఉంది, ఏదో ఒక సొల్యూషన్ సాల్వ్ అయిపోతుంది. ఒక దగ్గర బానే మాట్లాడుతుంది, మళ్ళీ వెనకాలకి వెళ్ళి వేరే వాళ్ళతో ఇంకో మాటలు మాట్లాడుతుంది. దట్టు కొంచెం చాలా అన్వాంటెడ్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ మాట్లాడుతుంది అనిపిస్తుంది నాకైతే. బికాస్ ఒక మనిషి గురించి అంత బ్యాక్ బిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. దట్టు విష్ణుప్రియ సిచ్యువేషన్ తెలిసి కూడా అలాంటి మాటలు నాగ్ సార్ దానికి మంచిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. అసలు ఇంకా ఇచ్చుంటే ఇంకొంచెం వార్నింగ్ ఇచ్చుంటే ఇచ్చారు కదా. లైక్ ఇంకా చాలా ఉన్నాయి, అవి చూపించలేకపోతున్నాము. సో కంట్రోల్ యువర్ టంగ్, కంట్రోల్ గా ఉండు అని చెప్పేసి అన్నారు. ఆ ఒక్క మాట చాలు. బికాస్ ఇంకా చాలా ఉన్నాయి అన్నారు, బట్ అవి కూడా చూపిస్తే బాగుండని నాకైతే అనిపించింది. నీకు లైక్ చూపిస్తే ఇంకా అర్థమయ్యేది కదా కంటెస్టెంట్స్ కి కూడా, వెనక పిచ్చింగ్ చేస్తుంది అనేది కూడా ఏం చేస్తుంది అనేది కంటెస్టెంట్స్ కి అర్థమైపోయింది. అసలు మాట్లాడితే పోక్ చేస్తుంది, పిచ్చింగ్ చేస్తుంది అనేది అంటుంది, కానీ అసలు చేసేదే తను సోనియా. సో అదే అన్నమాట యష్మి క్లాన్ కి వచ్చేసిన విశేషాలు. నెక్స్ట్ నైనికాని తీసుకొచ్చారు. నైనిక తన క్లాన్ లో మెంబర్స్ గురించి చెప్పింది. ఏకైక క్లాన్ అంటే ఆ క్లాన్ లో 5 members ఉన్నారు, ఈ క్లాన్ లో 6 members ఉన్నారు. బట్ ఒక క్లాన్ లోనే ఇద్దరు ఉన్నారు అనమాట, మన నిఖిల్ అండ్ మణికంఠ. ఇద్దరు నాకు తెలిసినంత వరకు వీళ్ళందరికంటే బాగా ఆడాడు గేమ్, చాలా బాగా ఆడాడు. వాట్ నేను మణికంఠని ఫస్ట్ వీక్ లో చూసినప్పుడు కంటే చాలా ఇంప్రూవ్ అయ్యాడు. తను స్ట్రాంగ్ ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు. ఎవరన్నా ఏదైనా తీసుకోవట్లేదు, నేను ఇంతే, నా పద్ధతి ఇంతే,
సో మణికంఠ ఆ గేమ్ అనేది కొంచెం. సో నాకు తెలిసినంత వరకు Day 13 వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ ఏదైతే ఉందో నాకు సార్ మొత్తం మణికంఠని పొగటానికి సో లేదు, హీ ప్లేడ్ గుడ్ కాబట్టి హీ డిజర్వ్స్ దట్. అది తను డిజర్వ్ అవుతాడు. అవును. సో మణికంఠ విషయానికి వచ్చిన తర్వాత యష్మి తను చేసిన తప్పు ఒప్పుకుంది. ఇప్పుడు అసలు నేను షాక్. అరే తను నాకు సార్ అడిగిన ఫస్ట్ టైం అడిగినప్పుడు చెప్పొచ్చు కదా, అవును నేను ఇలా చేశానని. తను మణికంఠ దగ్గరకు వచ్చాక మనం ఎపిసోడ్ చూసినప్పుడు మనకు కూడా తెలిసింది, లైక్ తను క్లియర్ గా ఒప్పుకుంది, ఏదైతే దగ్గరకు ఉందో దాన్ని తీసుకుంటానని క్లియర్ గా ఒప్పుకుంది. సో మనం కూడా ఎక్స్పెక్టెడ్ ఆ వీడియో చూపిస్తారని ఎక్స్పెక్టెడ్. బట్ యష్మి ఏమనుకునింది అంటే వీడియోస్ ఎందుకు చూపిస్తారులే, వీడియోస్ ఎందుకు చూపిస్తారులే, మనం ఏది చెప్పినా అయిపోతుంది అని చెప్పినట్టు అనుకుంది. బట్ వీడియో చూపించిన తర్వాత ఇలా చేంజ్ అయిపోయింది. తన ఫేస్ అనేది మొత్తం ఒకేసారి చేంజ్ అయిపోయింది. సో అక్కడెక్కడ సింపతి కొట్టేద్దాం అనుకుంటే ప్లీజ్, బికాస్ ఒక పర్సన్ అంత క్లియర్ గా దొరికిపోయిన తర్వాత కూడా ఏదైనా కవరింగ్ నేర్చుకోవాలి అంటే ఆ ఎపిసోడ్ లో ఆ ఒక్క చిన్న పార్ట్ చూస్తే అర్థమైపోద్ది అన్నమాట. ఏదైనా సిచ్యువేషన్ ఎలా కవర్ చేయాలంటే దానికి ఒక సిచ్యువేషన్ చాలా అన్నమాట. అండ్ షీ డిడ్ంట్ సే ఎనీ సారీ టు ఎనీబడీ. కాకపోతే ఆ రీజన్ అనేది నాకు చాలా కామెడీగా అనిపించింది. అంటే అప్పటి వరకు రాని రీజన్ సెకండ్స్ లో వచ్చింది. అదేదో టాస్క్ అయిపోయిన తర్వాత మణికంఠ అంతా పోరాడుతున్నాడు, నా పాయింట్ ఇవ్వాలి అని చెప్పి. చాలా బిగ్ బాస్ మణికంఠ చెప్పేసి నా రీజన్ ఇది అలా చెప్పేసి ఉంటే అక్కడే సార్ట్ అయ్యేది. వీకెండ్ ఎపిసోడ్ లో అంత ఉండేది కాదు. కాకపోతే తను చేసింది తప్పు. ట్రూత్ ఆర్ డేర్ ఆడినప్పుడు కూడా చికెన్ దొంగతనం చేసిందని చెప్పి దొరికిపోయింది. అప్పుడు అందరి ముందు దొరికిపోయింది కాబట్టి తను కంటెస్టెంట్స్ కూడా అంత చేయలేదు. బట్ ఇది ఓవరాల్ గా టీవీలో నాకు సార్ ఇప్పుడు ఇది నెక్స్ట్ నామినేషన్ కి అది బాగా ఉపయోగపడుతుంది అయితే నాకు అనిపిస్తుంది. దానికి తోడు ఆఫ్టర్ ఆల్ దీస్ ఈ ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అది మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు ఒక క్లాన్ నుంచి ఇంకో క్లాన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఎవరు చేశారు అంటే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మణికంఠకు ఒక బ్యాచ్ వచ్చింది, నబీల్కి వచ్చింది, తర్వాత మణికంఠకు వచ్చింది, తర్వాత సీతాకి వచ్చింది అనమాట. సో వాళ్ళ ముగ్గురు ద బెస్ట్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్ బాగా ఆడింది నిలిచారు ఆ రోజుకి ఆ వీక్ కి. సో వాళ్ళకి గ్రీన్ బ్యాచెస్ వచ్చాయి అనమాట. దెన్ దీని తర్వాత ఒక మంచి డెసిజన్ అనేది తీసుకున్నారు బిగ్ బాస్ టీమ్. ఏంటంటే నిఖిల్ టీమ్ ఒకటే ప్రైజ్ మనీకి కాంట్రిబ్యూట్ చేసింది, మిగతా రెండు క్లాన్స్ వాళ్ళు 2,60,000 వరకు వాళ్ళే సంథింగ్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. మిగతా ఏవైతే రెండు క్లాన్స్ ఉన్నాయో ఆ రెండు క్లాన్స్ నుంచి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పేసి ఆ చీఫ్స్ నుంచి ఏదైతే యష్మి ఇంకా నైనిక ఉన్నారో వాళ్ళ గురించి కూడా తీసేశారు. సో అది కూడా మంచిగా అనిపించింది. నైనికని తీసేశారు అనేది పక్కన పెడితే యష్మి చీఫ్ పొజిషన్ నుంచి బయటకు వచ్చింది అనే దానికి అదైతే కొంచెం హ్యాపీగా ఉంది నాకైతే. ఎందుకంటే తను 100% ఇవ్వలేదు, ఇవ్వకపోగా తప్పు అంటే ఐ మీన్ ఆ గేమ్ లో తప్పు ఒప్పుకోకపోగా మళ్ళీ ఏడవడం, అది సర్దిపుచ్చుకోవడం అంటారు కదా, నాకైతే నచ్చలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తనైతే చీఫ్ కాదు, నామినేషన్స్ నాకు తెలిసినంత డెఫినెట్ గా నామినేషన్ లో ఉంటదని అయితే నాకు పక్కా అనిపిస్తుంది. ఉంటే మాత్రం బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ దాని తర్వాత వాళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళందరినీ యాక్షన్ రూమ్ లోకి తీసుకెళ్లారు. సో అక్కడ నెక్స్ట్ చీఫ్ ఎవరు అవ్వాలని చెప్పేసి ఓటింగ్ అయితే జరిగింది. సో ఆ ఓటింగ్ లో అబ్బాయి చీఫ్ అయ్యారు అనమాట. ఇప్పుడు హౌస్ కి ఇద్దరు చీఫ్స్. నాకు కొంచెం కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉండదు, ఎందుకంటే అబ్బాయి అండ్ నిఖిల్ కూడా కొంచెం స్ట్రాంగ్. నిఖిల్ మనం చూసాం కాబట్టి, సో అబ్బాయి ఏదైతే ఉన్నాడో కొంచెం ఆయన మాట్లాడడం గానీ కొంచెం ఆ ఇంట్రెస్ట్ గానీ చూడాలి. కొంచెం పోటీ బాగుంటది. బట్ సాటర్డే ఎపిసోడ్ లో ఏం చెప్పారు అంటే ఓన్లీ జస్ట్ క్లాన్స్ అనేది డివైడ్ చేశారు. అవును, ఎవరు ఏ క్లాన్ అనేది కొంచెం ఎవరు ఏ క్లాన్ కి చీఫ్స్ అనేది 2 క్లాన్స్ కింద డివైడ్ చేశారు. బట్ టీమ్ మెంబర్స్ అనేది మనం Day 14 ఐ మీన్ నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఆ ఎపిసోడ్ వరకు జస్ట్ క్లాన్స్ డివైడ్ చేశారు. క్లాన్స్ డివైడ్ చేసేసి ఇద్దరు చీఫ్స్ నించోబెట్టారు. దాని తర్వాత ఎవరు ఏ టీమ్ లోకి వెళ్తారు అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. దిస్ ఈస్ 14 డే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే తర్వాత రోజు దెన్ అదే సండే టీమ్స్ అనేది డివైడ్ చేశారు అన్నమాట. డివైడ్ అయిపోయారు. అండ్ ఫస్ట్ టీమ్ లో డివైడ్ అయ్యేటప్పటికి ఫస్ట్ విష్ణుప్రియనే మన నాకు అంటే తను పృథ్వీ ఎలా
క్లైన్ లో ఉంటాడో నేను దానికి ఆపోజిట్ వెళ్ళాలి అని అనుకుంటే తను కూడా సేమ్ క్లైన్ లోకి వచ్చాడు అన్నమాట. సేమ్ క్లైన్ లోకి వచ్చాడు. అది కూడా కొంచెం ఇది అనిపించింది. అండ్ ఇది గుర్తుందా విష్ణుప్రియది జాలిగుండే బ్రెయిన్, ఐ మీన్ నత్తి బ్రెయిన్ జాలిగుండే బాగుంది అది. అండ్ ఇంకొకటి ఇప్పుడు నిఖిల్ టీమ్ లో మన విష్ణుప్రియ, శేఖర్ భాషా గారు అండ్ పృథ్వీ. సో ఈ 2 క్లైన్స్ లో నిఖిల్ టీమ్ లో పృథ్వీ, విష్ణుప్రియ, సీత, సోనియా అండ్ వీళ్ళు వచ్చారు. శేఖర్ భాషా గారు వచ్చారు. అండ్ అభయ్ టీమ్ లో నబీల్, ప్రేరణ, ఓమాదిత్య, యష్మి. సో వీళ్ళు ఉన్నారన్నమాట. సో చూడాలి టీమ్స్ కి కూడా పేరు కూడా పెట్టడం జరిగింది. శక్తి టీమ్ ఏమో నిఖిల్. యాక్చువల్ గా శక్తి టీమ్ పేరు కూడా ఎలా వచ్చిందంటే విష్ణుప్రియ అని సడన్ గా నాకు సార్ అవును అడిగారు ఏం పేరు వస్తుందంటే శివశక్తి అని వస్తుంది. శివశక్తి అంటే అందరూ నవ్వుతారు అనమాట. సో ఏదో డిసైడ్ చేయాలంటే శక్తి అని పెట్టేసి అన్నారు. సో ప్రేరణ ఏమో అభయ్ టీమ్ కి కాంతారా అని పెట్టింది. అసలు భలే వాళ్ళని అడిగారు తెలుసా, అసలు ఇక్కడ కన్ఫ్యూజింగ్ పర్సన్, అక్కడ కన్ఫ్యూజింగ్ పర్సన్, కావాలని అడిగినట్టే. ఎగ్జాక్ట్లీ ఒక టీం పేరు కాంతారా, అభయ్ క్లాన్ అండ్ శక్తి క్లాన్ ఇస్ నిఖిల్ క్లాన్. అంటే గ్రూప్ మంచిగా డివైడ్ అయిపోయినాక సండే ఫండే గేమ్స్ కాబట్టి నాకైతే గేమ్స్ లో అందరూ ఎందుకు నీకు గేమ్స్ రావుగా, ఎలా ఓడిపోతావు? ఎందుకు చందు అట్లా ఎవరన్నా బాయ్ కి పెట్టి ఇది గేమ్ ఆడతారు. ఆపోజిట్ గా ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ జెండర్ ఉంటే డెఫినెట్ గా బిగ్ బాస్ హౌస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ కదా. గర్ల్స్ అన్నారు, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా, నా వెనక ఇంకెవరైనా ఉంటే డెఫినెట్ గా ఇది అయిపోయేది. ఓకేలే దా దీని గురించి మాట్లాడదాం. సో గేమ్స్ విషయానికి వస్తే అందరు చీట్ చేశారు. ఎస్ డెఫినెట్ గా. ఎందుకంటే మన ఇమాజిన్ గేమ్ లో నాకు ఒకటి మెల్లమెల్లగా అందరు బ్యాక్ సైడ్ నుంచి చాలా కామెడీ అనిపించింది. విష్ణుప్రియ నుంచున్నప్పుడు మిల్క్ షేక్ కాదు, గ్లాస్ లో పాలు క్లియర్ గా ఉంటాయి, వెనకాల దుబాయ్ షేక్ ఉంటుంది. ఆ విష్ణుప్రియ వచ్చేసి దుబాయ్ షేక్ పెడుతుంది. అది బాగా అనిపించింది బికాస్ అది ఈజీగా గెస్ చేయొచ్చు. మిల్క్ షేక్ అని గెస్ చేయొచ్చు. బట్ విష్ణుప్రియ అది చాలా కామెడీ అనిపించింది. బట్ ఓకే అంటే ఈ శేఖర్ భాష గారు కూడా యాపిల్ మిరపకాయలో మెరుపిల్ల అంట అమ్మో అసలు ఎక్కడికో వెళ్ళిపోయిండు శేఖర్ భాషా గారు నిజంగా. అండ్ ఇంకొకటి ఏదైతే ఈ గేమ్స్ జరుగుతుందో అంటే ఒకళ్ళు ఆపోజిట్ గా ఆన్సర్స్ చేయడం -1. సో లాస్ట్ కి అంటే లాస్ట్ ఇమేజిన్ కి మాత్రం 2 పాయింట్స్ పెట్టారు. ఎవరికి? మన పృథ్వీకి ఉన్ను సోనియాకి. సో వాళ్ళిద్దరు చెప్పడం టై అవ్వడం, ఇద్దరు ఈక్వల్ గా కావడం అండ్ అక్కడికి గేమ్ ఆపేశారు నాకు సార్. సో దాని తర్వాత సీత కొంచెం ఎమోషనల్ కూడా అయినా, సీత కూడా కొంచెం ఎమోషనల్ అయింది. ఎందుకంటే తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పింది. అండ్ ఎవ్రీ అమ్మాయికి తను చెప్పేది కొంచెం హార్ట్ టచింగ్ లాగా అనిపించింది. ఎందుకంటే 5 years ఒక రిలేషన్షిప్ లో ఉండి అది కంబ్యాక్ అవ్వడం కూడా చాలా కష్టం. సో తన పెళ్లి వరకు వచ్చి కూడా ఆగిపోయిందని కూడా ఇంకొక లవ్ స్టోరీ కూడా నాకు సార్ హింట్ ఇచ్చారు అనమాట. సోనియా అన్నారు యష్మీర్ అనుకుంటా. అవును యష్మీర్ అనుకుంటా. బట్ సో ఏంటో ఉంది, స్టోరీ ఉంది. బట్ ఓకే బాగుండేది. బట్ ఇప్పుడు కాదు, ఒకటి అర్థం కావట్లేదు. చిన్నోడు అని చెప్పేసి నాగి సార్ తను అన్నారు, మరి పెద్దోడు ఎవరు? హౌస్ లో పృథ్వీ ఏంటి, హౌస్ లో నిఖిల్ ఏంటి? నాకు చిన్నోడు పెద్దోడు అంటే నిఖిల్ అండ్ పృథ్వీలో చిన్నోడు పెద్దోడు కింద డివైడ్ చేశారా అనుకున్నా. బట్ వాట్ ఈస్ వై? అక్కడ వైకి ఇంకో స్టోరీ ఉందా మరి? ఈ ఎక్స్ అండ్ జెడ్ పర్సన్స్ ఉన్నప్పుడు వై ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్ లో తెలుస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అయితే నిన్నటి దాని గురించి మాట్లాడుకుంటే ఎస్ ఆబ్వియస్ గా కిరాక్ సీత అని అయితే నాకు సార్ అయితే ఫైనల్ గా అన్నారు. సో అంటే నీకేమనిపించింది అంటే ఆ లవ్ స్టోరీ వెనక ఏమైనా ఫీల్ అయ్యావా? మేబీ తను కొంచెం అన్ని ఇయర్స్ రిలేషన్ లో ఉన్న తర్వాత తనైతే మొత్తానికి కంబ్యాక్ అవుతుంది, తనకి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో అందరూ సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి తెలుసా అప్పటి నుంచి మన నిన్న ఎలిమినేషన్ కూడా జరిగింది, శేఖర్ భాషా గారి ఎలిమినేషన్ కూడా జరిగింది ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ లో. సో అప్పుడు యాక్చువల్లీ అది చాలా ట్విస్ట్ అన్నమాట. నేను వీక్ మొత్తం ఓమాదిత్య గారు నిజంగా బయటకు వస్తారేమో అనుకున్నా. బట్ సడన్ గా శేఖర్ భాషా గారు అండ్ శేఖర్ భాషా గారికి ఒక బాబు కూడా పుట్టారు. సో నాకు తెలిసినంత వరకు నా అదే రీజన్ అనిపిస్తుంది. బికాజ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ చూసుకుంటే శేఖర్ భాషా గారు అప్పుడప్పుడు కొంచెం కనిపిస్తున్నారు, ఓమాదిత్య గారు కూడా కొంచెం కనిపిస్తున్నారు. కంపారిటివ్లీ నేను ఓమాదిత్య గారు వస్తారేమో అని అనుకున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైం
శేఖర్ భాష గారికి బాబు పుట్టడం, సో హోమ్ సిక్ కూడా ఉన్నారని తెలిసింది. సో ఆ రీజన్స్ బేస్ చేసుకొని ఆయన ఏమైనా బయటికి పంపించారేమో అని అనుకుంటున్నాను. డెఫినెట్ గా, ఎందుకంటే ఒక్క కిరాక్ సీత తప్ప మిగతా హౌస్ లో ఉన్న వాళ్ళు మొత్తం ఓమాదిత్య గారికి ఇంట్లో ఉండాలి అని చెప్పి ఓట్ చేశారు అన్నమాట. నాకైతే ఏదో మాట్లాడుకొని ఇచ్చినట్టయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఈవెన్ ఒక్క కిరాక్ సీత డైరెక్ట్ గా చెప్పింది, అన్న లేకుండా నేను ఊహించుకోలేను బిగ్ బాస్ అని. నేను ఇట్లన్నా వేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. శేఖర్ భాష గారు బయటకు వచ్చిన తర్వాత, ఏదైతే ఆయన్ని కలిసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, హౌస్ లో గ్రూప్స్ ఫామ్ అయ్యారు, ఎంత క్లాన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా గానీ ఎవరు ఓన్ గ్రూప్ వాళ్ళకు ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే మనకి తెలియకుండా, అంటే మనకి కొన్ని తెలియని కూడా జరుగుతున్నాయి అనమాట హౌస్ లో. సో అది కూడా ఒక పాయింట్ చెప్పారు. అండ్ నేను అడిగాను అనమాట, ఒకటి మీరు జెన్యున్ గా బయటకు వచ్చారా, లేదు అంటే ఏమైనా పాలిటిక్స్ జరిగినాయి అని చెప్పేసి అడిగితే ఆయన కొంచెం గ్యాప్ తీసుకొని, లేదు నేనే జెన్యున్ గానే బయటకు వచ్చానని చెప్పేసి అన్నారు. సో ఈ వీక్ మన శేఖర్ భాష గారు అయితే బయటికి రావడం అన్ఎక్స్పెక్టెడ్ అయితే నేను అనుకుంటా. ఎందుకంటే డేంజర్ జోన్ లో ఉంటారని తెలుసు కానీ ఎలిమినేట్ అనేది నేను ఊహించలేదు. అండ్ ఇంకోటి నాకు తెలిసినంత వరకు ఆయన బయటకు వచ్చారని అయితే అసలు ఫీల్ అవ్వరు. బికాస్ ఆయనకు బయట ఒక మంచి సర్ప్రైజ్, ఆయనకు బాబు పుట్టారు. సో కాబట్టి ఇంకా ఆయనకు మంచిది, బయటకు రావడం ఆయనకు మంచిది కూడా. ఇంకొంచెం రోజులు బిగ్ బాస్ లో ఉంటే బాగుంది. ఎంటర్టైన్మెంట్ అనేది కూడా, అండ్ తను వేసిన జోక్స్ కూడా ఆయన ఇది కూడా చెప్పారు అనమాట. ఆయన చాలా జోక్స్ చేశారంట, మనకు కనిపించినవి చాలా కొంచెమే, అది కూడా చెప్పారు. ఒక 100 జోక్స్ ఆయన వేస్తే మనకి వచ్చినాయి జస్ట్ 10. సో ఆయన చాలా ఫీల్ అయ్యారు అనమాట దానికి. మిగతావి కూడా టెలికాస్ట్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. సో అలా ఆయన బయటకు రావడం జరిగింది, ఆయన రెస్పాన్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ నామినేషన్స్ లో ఎవరు ఉంటారని నువ్వు అనుకుంటున్నావు? సో నామినేషన్స్ ఎపిసోడ్ చాలా గట్టిగా సాగుతుంది. ఈసారి నామినేషన్ అయితే సూపర్ గా ఉంటది. ఎందుకంటే నేను వెయిట్ చేస్తున్నాను యష్మిని ఎంతమంది నామినేట్ చేస్తారనేది. ఎందుకంటే తను చాలా విషయాల్లో ఉంది, ఫుడ్ దగ్గర, ఏమో నాకైతే కొంచెం అనిపిస్తుంది వేస్తారు ఈసారి నామినేషన్ లో. సేమ్ బిహేవియర్ మళ్ళీ ఇంకోసారి ఎక్కడైనా రిపీట్ చేసిందా? డెఫినెట్ గా తను ఎలిమినేట్ అయ్యే కంప్లీట్లీ నెగటివ్ అయిపోతది బయట. తనకి ఇది ఒక వార్నింగ్ లాగా ఉండి తను ఎప్పుడన్నా కొంచెం అర్థం చేసుకొని మాట్లాడి గేమ్ పరంగా ఆడితే షీల్ బి ఓకే. లేదు అలానే కంటిన్యూ అయిందంటే షీల్ బి డెఫినెట్ గా నెగటివ్ అవుతుంది, ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా పక్కాగా ఉంటాయి. అండ్ ఈసారి నామినేషన్స్ లో యష్మి అయితే పక్కా ఉంటది. ఆ ఉంటదో లేదో పక్కన పెడితే, నువ్వు నీకు ఛాన్స్ అంటే నువ్వే వెళ్ళి 4-5 కోట్లు గుద్దేటట్టు. ఎందుకంటే తను చాలా విషయాల్లో ఉంచందు ఆక్వర్డ్ గా బిహేవ్ చేసింది, క్లీనింగ్ విషయంలో గానీ, ఫుడ్ విషయంలో గానీ, లేకపోతే ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో అది కంప్లీట్ కాకుండా సంచాలక్ గా నేను ఇంతే అని చెప్పడం కానీ, ఆ విషయం ఒక్క విషయం అని లేదు, చాలా. సో లెట్స్ సీ నామినేషన్ ఎపిసోడ్ ఎలా జరుగుతది. మనం ఫస్ట్ లో మాట్లాడుకున్న 13th కి కొంచెం ఇది వస్తుంది కదా, ఆ ఫీల్ వస్తుంది. అంటే బిగ్ బాస్ 8 సీజన్ అంటే కొంచెం నీకు కూడా తెలుసా ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. నాకు తెలిసి ఈ వీక్ లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటదని చెప్పేసి అన్నారు. సో అది కూడా పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉంటారని చెప్పేసి అన్నారు. బట్ చూడాలి ఎంతవరకు నిజం. మామూలుగా ఉండదు. ఇఫ్ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కనుక వస్తే చాలా స్ట్రాటజీస్ తో వస్తారు. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ ఫేస్ చేశారు కాబట్టి, ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. సో ఒక నార్మల్ జనరల్ డౌట్, ఇఫ్ పాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని మళ్ళీ తీసుకొని వస్తే అంటే ఫస్ట్ సీజన్ లో, అది ఏ సీజన్ లో చూసుకున్నా ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తారా, బాగా ఎక్స్పీరియన్స్ ఒక 10 వీక్స్ అలా ఉన్న వాళ్ళని తీసుకొస్తారా నువ్వు అనుకో? అంటే ఇప్పుడు ఓకే, ఆల్రెడీ వాళ్ళు బిగ్ బాస్ లో 10 వీక్స్ ఉన్నారు కాబట్టి దే నో వాట్ ఎట్లా ఆడాలి ఏంటి అనేది. నాకు తెలిసి ఫస్ట్ వీక్ లో ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో ఇంకేమైనా ఒక ఛాన్స్ ఇవ్వచ్చేమో అని అయితే నాకు అనిపిస్తుంది. నాకైతే కొంచెం అంటే 10 వీక్స్ అని చెప్పుకోలేను కానీ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ తీసుకొని వస్తారేమో అని అనిపిస్తుంది. బట్ ఏవైతే ఇవన్నీ రూమర్స్ నడుస్తున్నాయో అన్ని రూమర్స్ గానే ఉంటాయి అంటిల్ అండ్ అన్లెస్ ఎవరైనా తీసుకొచ్చే వరకు మనం చూసే వరకు. సో ఈ రోజే నామినేషన్స్, ఐ మీన్ 15th డే నామినేషన్స్ ఎలా జరుగుతాయో చూద్దాము. చూసి దాని గురించి ఇంకొన్ని మసాలాస్ అన్ని యాడ్ చేసుకొని విల్ హ్యావ్ నైస్ టాక్ అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ఎలా జరిగాయి క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు ఏ పాయింట్ మీద నామినేట్ అయ్యారు. సో ఇంకో ఈవెన్ వదిలేస్తే ఆమె వెళ్ళి నామినేట్ చేసేటట్టే ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్. బై బై.